వందనాలండి. ఈరోజు జూన్ 5 యేసుక్రీస్తు మన విమోచకుడు అనే సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 49 7-9 వరకు 15. ఎవడునూ ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడెవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ప్రాచీన ప్రపంచంలో బానిసల మార్కెట్లో ఒక బానిసను బానిసత్వం నుంచి విడిపించాలి అంటే ఎవరైనా ధనం చెల్లిస్తే అతనికి స్వాతంత్రం వస్తుంది. మార్కు 10వ అధ్యాయము 45వ వచనంలోను, ఎఫెసీయులకు 1:7, హెబ్రీ 9:12లో మనం ఆయన యందు నూతన జీవితం ఆరంభించుటకు గాను యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి పాప బానిసత్వం నుండి విమోచించాడు అని వ్రాయబడింది. దేవునితో నిత్య జీవంకు వెళ్ళాలి అంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. కేవలం దేవుడు మాత్రమే మన ఆత్మల్ని విమోచించగలడు. ధనము, సంపద, శారీరక సుఖాలు మనల్ని సంతోషపెడతాయని అనుకోవద్దండి. మరణం నుండి తప్పించడం ఎంత సంపద వెచ్చించినా సాధ్యం కాదు. క్రీస్తునందే విమోచన. యేసుక్రీస్తు ప్రభువుకు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిపై ప్రేమతో కూడిన ఆసక్తి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ అత్యంత విలువైనదని ఆయనకు తెలుసు. మీరు ఎవరి వైపు అయినా చూసినప్పుడు మీరు వాడిలో పాపిని చూస్తారా? యేసుప్రభు ఒక పాపి మనసు చూసినప్పుడు అక్కడ ఆయనకు ఒక విలువైన ఆత్మ కనపడుతుంది. ఒకసారి కాలినడకన చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఆకలితో దాహంతో చూస్తున్నప్పుడు యాకోబు బావి వైపు వస్తున్న పాపంలో జీవిస్తున్న ఒక సమరయ స్త్రీని చూశాడు. మన రక్షకుడు మాత్రమే ఆ పాపిని రక్షించి తన పరిశుద్ధత అలవర్చుకొని వెలుగ్గా ఉండటకు ప్రోత్సహించగలడు. నెమ్మదిగా ఆమె యొద్దకు వెళ్ళాడు. దాహంనకు నీళ్లు ఇవ్వమని అడిగాడు. సున్నితంగా ఆమెను ఆశ్చర్యము, అనుమానం నుండి ఆసక్తి, నిత్య జీవం వైపు నడిపించాడు. శిష్యులు ఆయనకు భోజనం తెచ్చినప్పుడు తన ఆకలి మరిచి ఆమెతో కలిసి సంతోషిస్తున్నట్టుగా చూశారు. ఇప్పుడు ఆయన ఆకలి నశించిపోతున్న ఆత్మను రక్షించుట. పాపమనే అస్వస్థతో నిండిన ఈ లోకంలో ఆయన కొరకు ప్రయాసపడాలి. మనం ఎప్పుడైతే ఆయన కొరకు పనిచేసేందుకు సిద్ధపడతామో అప్పుడు మన బలహీనతలన్నీ తీసివేసి ఆయన దైవశక్తితో నింపుతాడు. మన అనుదిన పనులలో చేయి పట్టుకొని నడిపిస్తాడు. ప్రతిదినము ఆయన ఆనందము, సంతోషము, నడుపుదల, సమాధానము ఇస్తాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. చాలా విలువైన ఆత్మలను ఎలా సంపాదించాలో నేర్పిస్తాడు. మనల్ని పోషించి కొనసాగిస్తున్న రక్షకుని యొద్దకు ఒక ఆకలితో ఉన్న పాపిని తీసుకొని వచ్చుటకు కావలసిన సామర్థ్యం ఇస్తాడు. ఆయన లూకా 15:10లో మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుంది అని ప్రభు చెప్పాడు. మన ఆత్మలను విమోచించుటకే ఆయన అత్యంత విలువైన క్రయం చెల్లించాడు. ఇప్పుడు ఆయన సాయంతో ఇతరులను ఆయన రాజ్యంలోకి తీసుకురావాలి. ఆయనను సంతోషపెట్టే పని ఇదొక్కటే. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, రక్షకుడా, విమోచకుడా, మీకే వందనాలు. మీరు మాత్రమే విమోచించగలరు అనే విషయం మేము అందరికీ చెప్పగలిగేటట్టు సహాయపడండి తండ్రి. మీరు తోడైండమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.